ఓ ముఠా దొరికింది అనుకునే లోపే ఇంకో గ్యాంగ్ రంగంలోకి దిగుతోంది. కారులో వచ్చి దర్జాగా చోరీలకు పాల్పడుతున్నారు దొంగలు. రోడ్డు పక్కన నిలిపిన వాహనాలను టార్గెట్ చేస్తున్నారు. వాటి బ్యాటరీలను ఎత్తుకెళ్తున్నారు. నల్గొండ జిల్లాలో హైవే 65 పై జరుగుతున్న వరుస చోరీల ఘటనలు స్థానికులను కలవరపెడుతున్నాయి. ఇటీవల వరుసగా జరుగుతున్న దోపిడీలపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు చెందిన పార్థి గ్యాంగ్ చిక్కింది. 2 దొంగలను అరెస్టు చేశారు. మరో 3 పరారయ్యారు. వారిని పట్టుకునే సమయంలో పోలీసులపై ఆ గ్యాంగ్ దాడికి దిగింది. ఇప్పుడు మరో గ్యాంగ్ రంగంలోకి దిగింది. తాజాగా నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటీ పాములలో వాహనాల బ్యాటరీలను ఎత్తుకెళ్లారు. నల్గొండ జిల్లా ఐటీ పాములలో వాహనాల బ్యాటరీల చోరీపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. హైవేపై పార్థి గ్యాంగ్ దొరికిందని చెప్పేసి జనాలు ఊపిరి పీల్చుకుంటున్నటువంటి క్రమంలోనే మరొక గ్యాంగ్ రెచ్చిపోతుంది. విచ్చలవిడిగా చోరీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కట్టంగూరు మండలం ఐట్పాంల వద్ద రోడ్డు వెంట నిలిపి ఉన్నటువంటి వాహనాల్లో ఉన్నటువంటి బ్యాటరీలని చోరీ చేయడంతో పాటు ఇళ్లలో కూడా దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఐట్పాంల వద్ద రమేష్ అనే ఒక రైతుకు సంబంధించినటువంటి ట్రాక్టర్ రోడ్డు వెంట నిలిపి ఉంచున్నారు. ఆ ట్రాక్టర్తో పాటు పక్కనే మరొక గూడ్స్ అంటే చిన్న చిన్న సామాన్లతో పాటు నిమ్మకాయలు బస్తాలు వేసుకుపోవడానికి ఉపయోగించేటువంటి వాహనం సంబంధించినటువంటి బ్యాటరీని కూడా అర్ధరాత్రి 12 గంటల సమయం దాటిన తర్వాత ఒక కారులో వచ్చి ఈ బ్యాటరీలని ఎత్తుకెళ్ళినటువంటి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి పరిస్థితి మీకు ఒకసారి చూపిస్తాం. ఇది ఆ బ్యాటరీకి గార్డ్గా ఉంటుంది ఈ రేకు. దీన్ని తొలగించిన తర్వాత ఇక్కడ లాక్స్ ఉంటాయి. ఈ ఏవైతే ఉన్నాయో దీనికి లాక్ వేసి ఉంటుంది. అంటే బ్యాటరీ బయటకు తీయాలంటే లాక్ తీసిన తర్వాతనే బ్యాటరీని బయటకు తీయాలి. దానికి సపోర్ట్గా ఒక ఏదైతే వైర్ను కూడా కట్టినటువంటి నేపథ్యంలోనే ఆ వైర్ని కోసేయడంతో పాటు ఆ బ్యాటరీకి ఉన్నటువంటి ఏదైతే వైర్లు ఉన్నాయో వైర్లను కూడా కట్ చేసి బ్యాటరీలను ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్క బ్యాటరీ దాదాపు 6,000 విలువ చేస్తుందని చెప్పేసి కూడా బాధితుడు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ట్రాక్టర్తో పాటు ఈ వాహనానికి సంబంధించినటువంటి బ్యాటరీలు ఎత్తుకెళ్ళినటువంటి దొంగలు ఐట్పాంల శివార్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉంచినటువంటి మరొక 2 ట్రాక్టర్లకు సంబంధించినటువంటి బ్యాటరీలు కూడా పూర్తిగా తొలగించి ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి. బ్యాటరీలు కొనుగోలు చేయాలంటే ప్రస్తుతం తమ మీద 20,000 రూపాయల వరకు కూడా అవసరమైతే భారం పడుతుందని చెప్పేసి కూడా బాధితుడైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఎప్పుడు జరిగింది ఇది? మొన్న నైట్ 12:30 కింద. అది మార్నింగ్ లేచి మేము బయటికి పోవాలని చెప్పి ట్రాక్టర్ తీసేసరికి ఇంజన్ స్టార్ట్ చేయాలి. ఏందని చూసేసరికి బ్యాటరీలు రెండింటి పోయినాయి. అంటే మీకు సీసీ కెమెరా చూసిన అంటున్నారు కదా, ఎంతమంది వచ్చారు అందులో? అలా ఒక బ్లాక్ కారు ఉంది. కార్లో ఒక ఆయన ముందుకు వచ్చిండు, ఒక ఆయన దిగి కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చిండు. మళ్ళీ కుక్కలు ఎమ్మడి పడగానే మళ్ళీ ముందుకు పోయిండు. మళ్ళీ అటు రాయి తీసుకుని ఏదో కొట్టిండు, మళ్ళీ ఊరికి వచ్చిండు. అప్పుడు ఇక్కడే ఉన్నాయా రోడ్డు వెంట ఉన్నాయా? ఒకటి ట్రాక్టర్ ఇక్కడ ఉంది, ఇది గూడ్స్ వెహికల్ ఏమో ఆ సర్వీస్ రోడ్ ఎమ్మడి ఉంది. అంటే కొద్ది రోజుల క్రితం కూడా హైవే వెంట ఒక మాజీ సైనికుడి ఇంట్లో కూడా చోరీ జరిగింది. అవును, వాళ్ళ ఇంట్లో కూడా బంగారం, అది గొలుసులు, క్యాష్ 25,000 అయిపోయినాయి. అయితే నైట్ కూడా మళ్ళీ వచ్చిర్రు. మళ్ళీ వస్తే ఇక్కడ ఉన్న స్థానికులు ఏం చేసారు, మళ్ళీ వాళ్ళని పట్టుకొని కటంగూరు పేస్లా అయిపోయారు. పదే ఐటీ పాంలో జరుగుతున్నాయి. నిన్న ఇక్కడ ట్రాక్టర్లో జరిగితే ఆ రోడ్డు అవతల వైపు కూడా చోరీ జరిగినట్టు తెలిసింది కదా. అవతల వైపు నైట్ వచ్చింది 1 గంటకు వచ్చేసారు. అలా కారు ఒక అబ్బాయి పార్కింగ్ చేస్తానికి వస్తారు. ఇంట్లో రోజు కారు తీసుకొని నైట్ 1 గంటకు వస్తుండు. వచ్చే వరకు ఇంటి చుట్టూ బైక్ ఆపి 4 ఉన్నారు. ఎవరు ఏం కథ చూసే దొరికే వరకు మేము ఎవరు రాగవడానికి ఇంటి చుట్టూ తురుకు చూపితే పొలాలకు రుక్కితే దొరికి పట్టుకున్న 3 అబ్బాయిలు మేళచేరు అని చెప్పారు. అలా ఉన్నది బండి దొరికింది. బైక్ మీద వచ్చి ఒక్క బైక్ మీద 4 వచ్చిర్రు, 3 దొరికిర్రు. ఇంకా ఇది ఒక్కొక్కరు దొరకలేరు. దొరికితే వాళ్ళు తీసుకొని పోయేసుకోప చెప్పేసిన బ్యాటరీ తీసుకుపోయిన కార్లో వచ్చిర్రు. వీళ్ళేమో బైక్ మీద వచ్చారు. బైక్ నెంబర్ ప్లేట్ వెనక లేదు, ముందు లేదు. నెంబర్ ప్లేట్ అయినా ఖాళీ బైక్ ఒకటి ఉంది. ఇలాంటి చర్యలు జరగకుండా పోలీసు వాళ్ళు అన్న నైట్ పెట్రోలింగ్ చేసి కాపాడని చెప్తున్నది. మొత్తంగా ఈ వ్యవహారంలో హైవేపై పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు ఆ చుట్టుపక్కల హైవేకి రోడ్డు పక్కన ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించి పదే చోరీలు జరుగుతుంటే ఖచ్చితంగా నిఘా పెట్టాలి. సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పేసి ఘటనలు అయితే చెప్తున్నాయి. పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ. ఐటీ పాములలో ఓ ఇంటికి 3 యువకులు నెంబర్ ప్లేట్ లేని బైక్పై వచ్చి చోరీకి విఫలయత్నం చేశారు. ఇంటి యజమానులు అప్రమత్తమై వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కొన్ని రోజుల క్రితం ఓ మాజీ సైనికుడి ఇంటిని టార్గెట్ చేశారు. అర్ధరాత్రి సమయంలో ఆ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. అందిన కాడికే దోచుకెళ్లారు. ఇప్పటి వరకు పోలీసులు దొంగలను పట్టుకోలేదని బాధితుడు అంటున్నారు. మాజీ సైనికుడి ఇంట్లో జరిగిన చోరీపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు.
ఐటిపాంలలో బ్యాటరీల చోరీతో పాటు ఆ రోడ్డు అవతల వైపు ఏదైతే నిన్న చోరీ జరిగినటువంటి వాహనాలకు అవతల వైపు ఉన్నటువంటి ఇంట్లో కూడా చోరీ జరిగింది. ఈ ఒక 2 ఘటనలే కాదు, 15 రోజుల క్రితం మాజీ సైనికుడు కోటికి సంబంధించినటువంటి ఇంట్లో కూడా చోరీ జరిగింది. బంగారంతో పాటు వెండి విలువైనటువంటి వస్తువుల్ని కూడా చోరీ చేసుకొని వెళ్లారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ సైనికుడు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఆ రోజు ఏం జరిగిందో కూడా ఆయన అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఆ రోజు అసలు ఏం జరిగింది? నమస్తే. జూన్ 15 తారీఖు నాడు అంటే మేము యథావిధిగా టెర్రస్ పైన పడుకున్నాము. సుమారు మధ్యరాత్రి 1 గంట టైంలో వర్షం వచ్చింది, చినుకులు పడుతున్నాయి. అది కిందికి దిగినాం. కిందికి దిగే వరకు ఆ తాళం ఎరగొట్టి ఉంది. లోపలికి వచ్చే వరకు అన్నీ ఓపెన్గా ఉన్నాయి, లైట్లు వేసి పెట్టినాం. అప్పుడు మేము నిర్ధారించుకున్నాం దొంగతనం జరిగింది అని. ఆ తర్వాత మరునాటి రోజు పోలీస్ స్టేషన్ పోయి సబ్ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా స్పందించినారు, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం, దొరకబట్టుకుంటాం అన్నారు. కానీ ఇంతవరకు ఇంకేం దొరకలేదు. ఇంకా ఈ నెల 9 తారీఖులో కంటిన్యూగా దొంగతనాలు నడుస్తున్నాయి. మా కొలీగ్స్ వాళ్ళ 2 ఒక ట్రాక్టర్, ఒకటి డీసీఎం వ్యాను, దాని 2 బ్యాటరీలు ఎత్తుకుపోయినారు. నిన్న కూడా ఒక వినికిడి అవుతుంది, అవతల సైడ్లో ఎవరో తిరుగుతున్నారంట, అంటే రక్కీ చేస్తున్నారు. అంతకుముందు కూడా చేస్తున్నారు ఇక్కడ. అంటే ఒక్కొక్కరు చూసి తెలుసుకొని పోతున్నారు, ఉన్నారా, అబ్జర్వ్ చేయ ఎట్లా ఉంది, మనుషులు తిరుగుతున్నారా లేదా, ఎట్లా దొంగతనం చేయాలని వాళ్ళకు ఐడియా తోటి ఉంటారు అన్నట్టు. పదే చోరీలు జరుగుతున్నాయి కదా, ఏం చెప్తారు? అంటే కొంచెం ఇప్పుడు పోలీసు వాళ్ళని కూడా అడిగినాం మేము. వాళ్ళు నైట్ పెట్రోలింగ్ చేస్తున్నాం అన్నారు. ఆ రోజు మా ఇంట్లో దొంగతనం జరిగిన రోజు కూడా వాళ్ళు 3 గంటలకు తిరిగినారంట. కానీ 3 గంటల కంటే ముందే అయిపోయింది ఆ పని. వాళ్ళు దొంగతనం చేసుకొని వెళ్ళిపోయారు. అది కొద్దిగా ఏంటంటే పోలీసు వాళ్ళది అప్రమత్తంగా ఉండాలి. నా సొల్యూషన్ ఏంటంటే ఏ బజార్ ఉందో ఆ బజార్లో వాళ్ళకు కనీసం ఒక 4-5 సీసీ కెమెరాలు గ్రూప్లో కలుసుకొని పెట్టుకోవాలంటే మంచిది ఉంటుంది. చూసుకోవచ్చు, మొత్తంగా ఒక ఐటిపాంలే కాదు, హైవే వెంట చోటుపల్లి దండుమల్కాపురం నుంచి నల్గొండ ఉమ్మడి జిల్లా పరిధిలో కోదాడ రామాపురం వరకు కూడా నల్గొండ ఉమ్మడి జిల్లా పరిధికి వస్తుంది. ఈ క్రమంలోనే రోడ్డు వెంట హైవేపై తాళం వేసున్న ఇళ్లతో పాటు ఆ జనసంచారం లేనటువంటి ఇళ్ళని ముందుగా రెక్కి నిర్వహించి ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో వచ్చి పని పూర్తి చేసుకొని వెళ్తున్నటువంటి ఘటనలు ఉన్నాయి. ప్రతిరోజు ఏదో ఒక దగ్గర ఒక చోరీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే జనాలు కాలు తీసి ఇంటి బయట కాలు పెట్టాలంటే ఎప్పుడేం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా హైవే వెంట నిఘా పెట్టాలి. చోరీలు పదే చోరీలు జరుగుతున్నటువంటి ప్రాంతాలు ఎక్కడైతున్నాయో ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. శ్రీనివాస్, పాషామ రెడ్డి, సాక్షి టీవీ, ఐటిపాంల.